బిగ్ బాస్ సీజన్ 8 ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కిందిలో భాగంగా ఇంకా 3 వారాలు ఉండడంతో హౌస్ మేట్స్ యొక్క విశ్వరూపాలు నామినేషన్స్ లో కనిపించాయనే చెప్పాలి. ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే ఇక బిగ్ బాస్ 13వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశాడు. ఇక ఈ ఇంట్లో ఎవరు ఫైనలిస్ట్ అవ్వడానికి మీకు ఇష్టం లేదో వాళ్ళని నామినేషన్ చెయ్యాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశాడు. ఈ కిందిలో భాగంగా నబిల్ వర్సెస్ గౌతమ్ అన్నట్టు కొనసాగింది. ఇక నబిల్ గౌతమ్ ని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, నువ్వు నామినేషన్ లో ఫైర్ చూపిస్తున్నావు గానీ గేమ్ లో ఫైర్ చూపించట్లేదంటూ నబిల్ చెప్పడంతో ఒక్కసారిగా గౌతమ్ రెచ్చిపోయి, నాలో ఆ ఫైర్ ఉంది, టన్నుల కొద్దీ ఉంది, నీలో ఆ ఫైర్ లేదంటూ ఇద్దరు కూడా కొంచెం సేపు హిందీలో ఆర్గ్యుమెంట్స్ చేసుకొని ఇద్దరు కూడా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు నామినేషన్స్ లో కొట్టుకున్నారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా పృథ్వీ అవినాష్ ని నామినేషన్ చేస్తూ, అవినాష్ నువ్వు ఒక మాట అంటున్నావు, నాకు లక్ కలిసొచ్చి నేను సేవ్ అవుతున్నానని. నాకు అలా లక్ కలిసొచ్చి నేను సేవ్ అవుతున్నానంటే నాకు అవసరం లేదు. నా గేమ్ జనాలకి నచ్చితేనే నాకు ఓట్ చేయమంటాను. అందుకే నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి నాకు నచ్చలేదు, నేను నిన్ను నామినేషన్ చేస్తున్నాను అంటే ఇక అవినాష్ అయితే తొడగట్టి చెప్తా, ఈ వారం నేను సేవ్ అవుతాను, నువ్వు నన్ను నామినేషన్ చేసుకున్నా బరాబర్ ఈక అంటూ అవినాష్ కూడా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏదేమైనా సరే 13వ వారం నామినేషన్స్ అయితే హౌస్ మేట్స్ యొక్క విశ్వరూపాలు బయటపడ్డాయనే చెప్పాలి. మరి నబిల్ గౌతమ్ ని నామినేషన్ చేసిన రీజన్ కరెక్ట్ అంటారా? నిజంగానే గౌతమ్ నామినేషన్ లో ఫైర్ తప్ప గేమ్ లో మీకు కనిపించలేదా, కనిపించిందా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.